అండ్ లెట్ us స్టార్ట్ దిస్ కంటెంట్. ఇప్పుడు మీరు హత్య అనే సినిమా తీయడానికి దాంట్లో ఏం జరిగింది అన్న దాన్ని తెలుసుకున్నాక చెయ్యాలనిపించిందా? నిజంగా తెలుసుకున్నానంటే టు సమ్ ఎక్స్టెంట్ యా. అయితే ఇప్పుడు ప్రాసెస్ నాకు దట్ కాట్ మై అటెన్షన్ అండి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక మర్డర్ అక్యూజ్డ్ ఒక పర్సన్ వచ్చి లైవ్ టెలివిజన్లో కూర్చొని నేను ఎలా చంపాను అని చెప్పేది నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. ఓకే. సో ఈ కంటెంట్ అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు ఐ ఫెల్ట్ వై నాట్ ఐ టెల్ ఇట్ యాజ్ అ సినిమా, ఒక సినిమాగా నేను ఎందుకు తీయకూడదు అని. దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. దాని మీద వివేకానంద రెడ్డి గారు అమ్మాయి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడారు, మొత్తం పొలిటికల్ పార్టీలు అన్ని మాట్లాడినాయి. పేపర్స్ రాసినవి కూడా ఇది ఇలాగే జరిగింది, దీనిలో ఈ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. అది లేనప్పుడు సినిమాలో ఏం చెప్పినట్టు? సినిమాలో ప్యూర్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పాను సార్. సో ప్యూర్ గా భయపడ్డారా పొలిటికల్ తీసుకురావడానికి? నాట్ రియలీ. భయపడితే నేను ఈ సబ్జెక్టే ముట్టేదాన్ని కాదు. People know it very clearly. Yeah. But why it has not come to the stage of punishment? వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడిన దానిలో నీకు అర్థమైంది ఏంటి సార్? ఇప్పుడు నేనేం చేశానంటే ఎవరేం మాట్లాడారు సో నా క్వశ్చన్ ఏమొచ్చిందంటే, నా అంతరాత్మ నాకు ఏం క్వశ్చన్ చేసిందంటే, వాట్ కిల్డ్ హిమ్? ఆయనని ఏం చంపించింది? వాట్ కుడ్ హ్యాస్ లెడ్ ఫర్ హిస్ మర్డర్, నాట్ హూ మర్డర్డ్ హిమ్. డీప్ రీసెర్చ్, థరో రీసెర్చ్తో. ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా మీ మీద 100% క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ ఏంటి? థ్రెట్స్ వస్తాయి. తేడా వస్తే థ్రెట్లే. లెట్ ఇట్ కమ్ సార్, విల్ సీ. అంటే మీరు సేఫ్ గేమ్ ఆడారా అనిపిస్తుంది నాకు. ఏం జరుగుంటుంది వెనకాతలు అన్న దాని మీద. ఇంత జరిగిన తర్వాత, దస్తగిరి ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీడియా కవరేజెస్ అన్ని చదివిన తర్వాత సార్ నాకు తెలుసా తెలీదా అన్నది నేను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అంటే ఒక్కొక్కసారి పర్సనాలిటీస్ స్పెషల్ టచ్ని పట్టుకొస్తే, ఒక్కొక్కసారి ఆ పర్సనాలిటీస్ డీల్ చేసిన కంటెంట్ వాళ్ళకు ఒక స్పెషల్ టచ్ని పట్టుకొస్తుంది. ఆ విధంగా ఇప్పుడు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% ఒక స్పెషల్ టచ్ ఉన్న గెస్ట్ ఇక్కడ ఉన్న మనిషి. తను ఈ మధ్యనే హత్య అనే ఒక సినిమాని, ఒక ఫీచర్ ఫిల్మ్ని చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ వెరీ బోల్డ్ కంటెంట్. వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి దాని మీద ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది అన్న ఒక కథతో ఊహ ఉంది, అందులో నిజం ఉంది, దానిలో క్లూస్ ఉన్నాయి. దాంట్లో ఆ డైరెక్టర్, ఉమెన్ డైరెక్టర్ తాలూకా బోల్డ్ అప్రోచ్ కూడా ఉంది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హెర్ ఫర్ అటెంప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్ ఆన్ ఎ ఫీచర్ ఫిల్మ్ రోల్. లెట్ us ఇన్వైట్ హెర్. వెల్కమ్ అమ్మ. థ్యాంక్ యూ సార్. మొట్టమొదట, బీయింగ్ ఏ మీడియా పర్సన్ ఫర్ సో లాంగ్, ఒక 40 ఏళ్ళు ఈ మీడియాలో ఉన్న మనిషిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉమెన్ అయ్యి, అంటే ఉమెన్ చేయకూడదని ఏం లేదు, ఎక్కడికో స్పేస్లోకి వెళ్ళి వచ్చేస్తున్నారు. అంతకన్నా కష్టం కాదు కదా ఇది. అండ్ గర్ల్స్ అండ్ విమెన్ ఆర్ సో బోల్డ్ టుడే ఇన్ ది సొసైటీ, అండ్ దే ఆర్ స్టాండింగ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీ, హ్యూమన్ యాక్టివిటీ. ఫర్ దట్, అండ్ సినిమా ఇండస్ట్రీలోకి మీలాంటి వాళ్ళు రావడం అన్నది ఇట్స్ ఎ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు దిస్ ఇంటర్వ్యూ అండ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. ఆఫ్ సార్. కోర్స్ మీరు గతంలో ఒక సినిమా చేశారని చెప్పారు మీరు, అండ్ ఆ కంటెంట్ కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడు చెప్తే విన్నాను కదా, ఎక్స్ట్రాడనరీ కంటెంట్. అండ్ మీరు తీసుకుంటున్న కంటెంట్స్ కూడా చాలా, అంటే ఆఫ్ బీట్గా ఉంటున్నాయి, బట్ అట్ ది వెరీ సేమ్ టైమ్ ఐ ఓపెనర్స్ టు ద సొసైటీ. అండ్ ఆల్ అవార్డ్ విన్నింగ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. అండ్ మీకు అవార్డులు కూడా వచ్చాయి. Yes sir. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఆల్సో. Thank you sir. అండ్ లెట్ us స్టార్ట్ దిస్ కంటెంట్. ఇప్పుడు మీరు హత్య అనే సినిమా తీయడానికి
అసలు బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే యూ వాంటెడ్ టు ప్రోబ్ ఇంటూ దట్, దాంట్లో ఏం జరిగింది అన్న దాన్ని తెలుసుకున్నాక చెయ్యాలనిపించిందా? చేస్తూ వెళ్తున్న ప్రాసెస్ లో తెలుసుకున్నారా? నిజంగా తెలుసుకున్నారా? నిజంగా తెలుసుకున్నానంటే టు సమ్ ఎక్స్టెంట్ యా. అయితే ఇప్పుడు ప్రాసెస్ నేను ఫస్ట్ యాక్చువల్లీ నేను ప్రాపర్గా ఫిక్షన్ స్టోరీస్ రాసుకోవడమే ఇంట్రెస్ట్. మదా తర్వాత నేను ఒక 2 years 3 years అలా నాకు ఐ డింట్ నెక్స్ట్ ఫిలిం ఏది మేనిఫెస్ట్ అవ్వలేదు. సో ఒక తక్కువ బడ్జెట్లో నేనే సొంతంగా ఏదైనా డాక్యుమెంటరీ చేద్దామని అనుకున్నా. బికాజ్ నాకు క్రైమ్ డాక్యుమెంటరీస్ చూడడం చాలా ఇష్టం. సో ఏదైనా ఒక చిన్న బడ్జెట్లో చిన్న క్రూ తీసుకొని ఒక 15-20 మెంబర్స్ కలిసి ఒక డాక్యుమెంటరీ చేద్దామని చెప్పి ఒక డబుల్ మర్డర్ కేసు నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికోసము నేను ఆ డాక్యుమెంటరీ చేసే పద్ధతి ప్రాసెస్ లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద మేకింగ్ ఆఫ్ అ డాక్యుమెంటరీ. అంటే మనం ఒక ఇన్వెస్టిగేటర్ అయిపోతాం అక్కడ. ఏం జరిగింది ఇంకా తెలుసుకోవడము, వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వీళ్ళని అప్రోచ్ అవ్వడము, ఆ క్యూరియాసిటీ, అది అడ్వెంచరస్ గా నాకు చాలా నచ్చింది దట్ ప్రాసెస్. సో ఆ టైంలోనే ఐ సా వన్ ఇంటర్వ్యూ ఆఫ్ దస్తగిరి, ఈ కేసులో మర్డర్ అక్యూజ్డ్ దస్తగిరి హూ టర్న్డ్ ఇంటూ అప్రూవర్. సో తను ఒక ఛానల్లో వచ్చి తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఆ ఇంటర్వ్యూలో హీ కెప్ట్ ఎక్స్ప్లెయినింగ్, అంటే అసలు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు మర్డర్కి, ఎలా మర్డర్ వెపన్ కొన్నారు ఏంటి అని హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. నాకు దట్ కాట్ మై అటెన్షన్ అండి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక మర్డర్ అక్యూజ్డ్ ఒక పర్సన్ వచ్చి లైవ్ టెలివిజన్లో కూర్చొని నేను ఎలా చంపాను అని చెప్పేది నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. సో అక్కడ నాకు అది కొద్దిగా ఇట్ కాట్ మై అటెన్షన్. చూసిన తర్వాత ఆ కేసు గురించి పైన తెలుసు, బికాస్ నేను పొలిటికల్ ఎక్కువ యాక్టివ్ ఉండను. అంటే నాకు పొలిటికల్ న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వను. నాకు ఇంట్రెస్ట్ లేని జానరా పాలిటిక్స్ అన్నది. అంటే ఈవెన్ ఫ్రమ్ ద స్కూల్ ఆల్సో సోషల్ సబ్జెక్ట్ ఐమ్ వెరీ వీక్. సో బట్ అది ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత, బికాస్ ఆల్రెడీ డాక్యుమెంటరీ నేను చేసిన డాక్యుమెంటరీ నాకు ఆల్రెడీ ఆ ఇన్వెస్టిగేటివ్ దీంట్లో నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి. డబుల్ మర్డర్, ఇది సింగిల్ మర్డర్. అయితే దీనిపైన నేను ఇంకా సరే స్లోగా అసలు ఏంటి ఈ కేసు కొంచెం డెప్త్ లో తెలుసుకుందామన్న ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ అయింది జర్నీ. సో నేను అలా రీసెర్చ్ చేయడము, వెతకడము, దానిపైన చాలా మంది చాలా ఒపీనియన్స్ మాట్లాడారు టీవీలలో, డిబేట్స్లలో, న్యూస్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి కూడా వెళ్ళడం, మారుతూ రావడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేంజ్ అవ్వడం, చాలా హ్యూజ్ సబ్జెక్ట్ ఉంది, చాలా చేంజ్ ఓవర్స్ వచ్చినాయి. యా. సో అదంతా నేను బాగా రీసెర్చ్ చేసి అన్ని గ్యాదర్ చేసుకొని, ఇంటర్వ్యూస్ అన్ని చూసి, అందరివి డిబేట్స్ చూసుకొని, ఈ ఒక సైడ్ నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడుతున్నాడు, ఇంకో సైడ్, ఇవన్నీ గ్యాదర్ చేసి ఒక బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తయారు చేశాను. అవన్నిటిని డేట్ వైజ్ క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను అనమాట. అంటే మనకి 14th to 15th ఇంటర్వీనింగ్ నైట్ మర్డర్ జరుగుతుంది. సో 14th లేట్ నైట్ అండ్ 15th ఎర్లీ అవర్స్ లో మర్డర్ జరుగుతుంది. సో అక్కడి నుంచి నా డేట్ స్టార్ట్ రీసెర్చ్ కి. సో అక్కడి నుంచి క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎలా జరుగుతూ వచ్చింది, ప్రోగ్రెస్ ఏంటి కేసు పైన, సో ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళింది, ఏమేం థియరీస్ వచ్చాయి, ఏమేం కోణాలు వచ్చాయి, ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టుకున్నాను, కంటెంట్ రెడీ చేసుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.